హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ రాక్షస సంహారం. ఈ కథ ఉషా మాసపత్రిక నిర్వహించిన వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో ఎంపికైన కథ. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్నవారు రాధిక గోగినేని. మరి కథలోకి వెళ్దామా? రాక్షస సంహారం. ఆ రోజు ఎందుకో గాని ఒకరోజు అమ్మతో జరిగిన నా సంభాషణ గుర్తుకొచ్చింది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ రోజు ఏదో సందర్భాన్ని ఉపయోగించుకుని ఏవో ప్రవచనాలు, మహనీయుల జీవిత చరిత్రలు, పురాణ కథలు, సూక్తులు చెప్తుండేది. ఏదో వింటూ ఉండేవాడినే కానీ నా మనసుకు అవేమీ పట్టేవి కావు. ఒకరోజైతే నాకు కొంచెం చిరాకు కూడా వచ్చేసింది. అందుకే ఎప్పుడూ నా మనసులో తలెత్తే ప్రశ్నలను అమ్మ దగ్గర ఏకరువు పెట్టేశాను. ఏమిటమ్మా, అస్తమానం మంచి, చెడు, నీతి, ధర్మం అంటూ చెప్తుంటావు. మనసులోకి ఈర్ష్యాసూయల్లాంటి దుర్గుణాలను రానివ్వకూడదా? ఎలా వీలవుతుంది? కొందరేమో పెద్ద పెద్ద భవంతుల్లో సకల సౌకర్యాలు అనుభవిస్తుంటే మరికొందరు వాళ్ళకి చాకరీ చేస్తూ చాలని తిండి తిప్పలతో బ్రతకాల్సి రావటం ఏమిటి? వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి అసూయ కలగకుండా ఎందుకు ఉంటుంది? మనకు లేనిది వాళ్ళకున్నప్పుడు లాక్కోవాలనిపించడం సమంజసమే కదా. తప్పెందుకు అవుతుంది? గత జన్మలో వాళ్ళు చేసిన పుణ్యాలకు ఫలితం అనుభవిస్తున్నారని, వీళ్ళు చేసిన పాపాలకు గాను శిక్షగా దరిద్ర్యాన్ని మోస్తున్నారని అనుకోవాలా? ఒకవేళ అదే నిజమైతే ఆ దేవుడు ఏ జన్మలో చేసిన కర్మలకు ఆ జన్మలోనే ఫలితం వచ్చేట్లు చేయకూడదా? అలా జరిగితే శిక్షను తప్పించుకోలేమని తెలిసినప్పుడు ఎవరైనా ఎందుకు నేరాలు చేస్తారు? అందరూ మంచి పనులే చేసి ఆ పుణ్యఫలాలను ఆనందంగా అందుకుంటారు కదా. కోర్టులో అయినా మన నేరం నిరూపించి వెంటనే శిక్ష విధిస్తారు, అవునా? దేవుడు మాత్రం పాపకర్మాలకి శిక్షల్ని వచ్చే జన్మకి వాయిదా వేస్తే ఎవరో తెలివి తక్కువ వాళ్ళు మాత్రమే ఇలాంటి ధర్మపన్నాలకు విలువనిస్తారేమో కానీ నాలాంటి వాళ్ళు మాత్రం నిజంగా ఉందో లేదో తెలియని వచ్చే జన్మల గురించి ఆలోచిస్తారా చెప్పు? ఇలా నాలో చెలరేగే ప్రతికూల ఆలోచనల్ని చెప్పుకుపోతుంటే అమ్మ నిర్ఘాంతపోయింది. ఒక్క క్షణం తర్వాత తేరుకున్నట్లయి నన్ను కొత్తగా చూస్తున్నట్లు తేరిపార చూసింది. ఏమిటమ్మా, నన్ను అలా కొత్తగా చూస్తున్నావేంటి అని అడిగాను. నేను నీకు అమ్మనని, నీతో మాత్రం అబద్ధం చెప్పనని నమ్ముతావా అని ఎదురు ప్రశ్న వేసింది. నాకు కొంచెం నవ్వొచ్చింది కూడా. అదేమిటమ్మా అలా అడుగుతున్నావు? నువ్వు చెప్పేవి నిజాలు కావని ఎందుకు అనుకుంటాను? నీకు అలాంటి అనుమానం కలగటమే విడ్డూరంగా ఉంది అన్నాను. అప్పుడు అమ్మ నాతో చెప్పిన విషయాలకు విస్తుపోయాను, విభ్రాంతి చెందాను కూడా. కొన్ని విషయాలు నాలో ఆలోచనలు రేకెత్తించాయి, సబబుగానూ అనిపించాయి. వాటిలో నాకు యథాతథంగా కొన్ని గుర్తున్నాయి. ఈర్ష్యాసూయలు మనిషికి సహజమే కానీ వాటిని జయించగలిగితేనే మనకు ప్రశాంత జీవనం దొరుకుతుంది. ఈర్ష్యాసూయలు పెరగటం వలన దోపిడీ, దురాక్రమణ లాంటి దుర్మార్గాలు చోటు చేసుకుంటాయి. అరాచకం పెరుగుతుంది. మనశ్శాంతి, సంతోషం అనేవి లేకుండా పోతాయి. వాటి వలన మనకు నష్టమే కలుగుతుంది. మంచి ఆలోచనలు చోటు చేసుకుంటే మనసు పూల తోటలా గుబాళిస్తుంది. అదే చెడు ఆలోచనలు చోటు చేసుకుంటే క్రూర మృగాలు సంచరించే అడవిలా మారుతుందట. ఎవరైనా ఏది కోరుకుంటారో చెప్పు? పెద్దవాళ్ళు చెప్పిన ఇలాంటి సూక్తుల్ని ఆకళింపు చేసుకోవటం వలన, సద్గ్రంథాలు చదవటంతోనూ మంచి మనసును సాధించటం అసాధ్యమేమి కాదు. ఒకరి దగ్గర ఉన్నది నీకు ఈర్ష్యను కలిగించి లాక్కోవాలనిపిస్తే నీ దగ్గర ఉన్నది అలాగే తీసుకోవాలని ఇంకొకరికి అనిపించవచ్చు కదా. అవునా? ఎవరికి అన్నీ సమకూరవు. ఒక్కొక్కరిలో ఒక్కో విషయం, ప్రతిభ ఉంటాయి. వాటిని వెలికి తీసే సాధన చేయాలి. అంతేగాని ఎవరికో ఏదో ఉందని అసంతృప్తి చెందితే లాభం ఏమీ ఉండదు. అనవసరమైన అలజడే తప్ప. మనిషి మనుగడ సవ్యంగా సాగటానికి పంచభూతాలు ఉన్నాయా? అవి ఏ కొందరికో మాత్రమే పరిమితం కాదుగా. వాటి సాయంతో నువ్వు కోరుకున్నది సాధించడానికి ప్రయత్నించు. సంతృప్తి ఉండాలి, సాధన వదిలిపెట్టకూడదు. అప్పుడు ఆనందం, ప్రగతి దక్కుతాయి. మనిషిలో దైవాంశ, రాక్షసాంశ రెండూ ఉంటాయట. దైవాంశ వలన మంచి ఆలోచనలు కలిగితే రాక్షసాంశ వలన పగ, ప్రతీకార ధోరణులు లాంటివి ప్రబుల్తాయి. మనలోని రాక్షసాంశం చంపుకోవటానికి మొదట ప్రయత్నించాలి. అప్పుడు ఎలాంటి ఆనందం కలుగుతుందో నీకే అర్థమవుతుంది. పెద్దల మాటలతో తెలుసుకున్నవి, పుస్తకాలను చదవడంతో గ్రహించినవి, ఈ 4 మాటల్ని నీకు సమాధానంగా నాకు తోచినట్లు చెప్పాను అంటూ అప్పుడు అమ్మ చెప్పిన శుద్ధుల్ని గుర్తుకు వచ్చి నిర్లిప్తంగా నాలో నేనే నవ్వుకున్నాను. నేల మీద ఒక చోట చతికిలబడి ఉన్న నన్ను చూసి అటుగా తన గదిలోకి వెళ్తున్న బసవన్న దొర, ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు అని అడిగాడు. నేను చిన్నగా నసుకుతున్నట్లుగా, ఏదో మా అమ్మ గుర్తుకొచ్చి అలా ఆలోచనలో పడ్డాను అన్నా. ఆయన లోపలికి వెళ్ళి పడక కుర్చీలో పడుకున్నట్లుగా కూర్చుని
కళ్ళ మీద చేతులుంచుకునేసరికి నాకు కొంచెం కొత్తగా అనిపించి, మీరేమిటి దొరా ఏదో అలజడిగా ఉన్నట్లున్నారు అని అడిగా. అవునరా, అలాగే ఉంది. ఒక సమస్య వచ్చి పడింది కానీ మీ అమ్మ మాటలేవో గుర్తుకొచ్చాయి అన్నావుగా, అవేమిటో చెప్పు అనగానే కొంచెం ఆదుర్దాగా చూసి, ఆ మాటలదేముంది, తీరిగ్గా ఎప్పుడైనా చెప్పుకోవచ్చండి. ముందుగా మీరెందుకు అలా ఉన్నారో అంటూ మాటలు ఆపేశాను. నా సమస్య చెప్పాలంటే ఒక చిన్నపాటి కథే చెప్పాలి. ముందుగా నిన్ను ఆలోచనలో పడేసిన మీ అమ్మ మాటలు చెప్పు. ఏమో, ఒకవేళ నా సమస్యకి పర్యవసానంగా పనికొస్తాయేమో ఎవరికి తెలుసు అనగానే ఇక తప్పదని నేను 2 మాటల్లో క్లుప్తంగా చెప్పాను. మనుష్యులకు హాని చేసే రాక్షసుల్లాంటి వాళ్ళని చంపటమే ఉత్తమం నేనంటే మా అమ్మ ఏమందో తెలుసా అండి? అటువంటి వాళ్ళని చంపి నేరస్తుడిగా మిగిలిపోవడం కంటే చేతనైతే రాక్షసత్వాన్ని సంహరించాలి కానీ అని. రాక్షసత్వాన్ని నిర్మూలించటం, మానవత్వాన్ని పెంచడం వీలు కాకనే కదండి భగవంతుడు కూడా అవతారాలు ఎత్తి రాక్షసుల్ని సంహరించాడని పురాణ కథలు చెప్తుంటే మా అమ్మేమో ఇలాంటి ప్రవచనాలు చెప్పేది. అది గుర్తుకు వచ్చి అంత అమాయకురాలో కదా అనుకుంటున్నా. నా మాటలు వినగానే దొరగారికి ఎందుకో గాని నవ్వొచ్చింది. నేను ఆశ్చర్యంగా చూడటం గమనించి కాబోలు అన్నారు, పుట్టింటి గొప్పలు మేనమామ దగ్గర అని ఒక సామెత ఉంది, అది గుర్తుకు వచ్చిందిలే. నాకు అర్థం కాలేదు. మా అమ్మ చెప్పిన మాటలకి ఆ సామెతకి సంబంధం ఏమిటో నేను అయోమయంగా చూస్తుంటే ఆయనే అన్నారు మళ్ళీ, సరేలే నేను ఒక కథ చెప్తానన్నాను కదా, అది విన్నాక అప్పుడు నీకు అర్థమవుతుందిలే అంటూ మొదలుపెట్టారు. నేను యథాప్రకారం ఆయన కూర్చున్న పడక కుర్చీ పక్కనే చతికిలబడ్డాను. ఇది చాలా సంవత్సరాల క్రిందటి సంగతి. పాతరలో పడిపోయిన పాత సంఘటనల్ని గతం తవి తీసి నీకు చెప్తున్నానన్నమాట. నా మొదటి భార్య, ఈ ఇంటి యజమానురాలి పేరు బాలాంబ. ఏదో అనారోగ్యంతో మంచం మీదనే ఎక్కువ కాలక్షేపం చేసేది. 4 అడుగులు వేయలేదు మరి. ఆ రోజుల్లోనే మా ఊరు స్కూల్కి ఒక మాస్టారు వచ్చాడు. ఆ పంతులు వాళ్ళ నాన్న దగ్గర నుండి నేర్చుకున్న ప్రవచనాలు ఎన్నో చక్కటి కథలుగా సాయంకాలాలు ఊరి వాళ్ళని కూర్చోబెట్టి చెబుతున్నారని అందరూ అనుకోవటం విని మా బాలాంబకి ఆసక్తి కలిగింది. ఆవిడికి పుట్టుంటి నుండి చాలా ఆస్తిపాస్తులే వచ్చాయి. అయితే అనుభవించడానికి ఆరోగ్యమే లేకపోయింది. అస్తమాను ఏ జన్మలో ఏ పాపం చేశాను అని బాధపడుతూ ఉండేది. అలాంటి ఆవిడ ఆ పంతులు గారు చెప్పే మంచి మాటలు వినాలని ఆశపడుతూ ఉంటే నేను కాదనకుండా ఏర్పాటు చేశాను. ఆ పంతులే మా ఇంటికి వచ్చి 4 మంచి మాటలు చెప్పే క్రమంలో ఆయన భార్య సీతమ్మ కూడా వస్తూ ఉండేది. బాలాంబకు సీతకు కూడా దోస్తీ కలిగింది. అందుకే పంతులు రానప్పుడు కూడా మా ఇంటికి తరచూ వస్తుండేది. ఇద్దరూ మాటల్లో మునిగిపోయేవాళ్ళు. ఒకరోజు చెరువుకి స్నానానికని వెళ్ళిన ఆ మాస్టారు నీటిలో మునిగి చనిపోయాడు. తన స్నేహితురాలికి కలిగిన కష్టానికో ఏమో గాని బాలాంబ ఆరోగ్యం మరింతగా క్షీణించి మంచం పట్టి 3 నాళ్లకే ఆవిడ కన్నుమూసింది. ఇలా కష్టాలన్నీ కట్టకట్టుకుని ఒక్కసారే దాడి చేశాయి. బాలాంబ కూడా కనుమూసేసరికి సీతమ్మకి మతి భ్రమించింది. ఆ పరిస్థితుల్లో తప్పక ఆవిడికి అండగా నిలబడాల్సి వచ్చింది. కాశీకి అవతలెక్కడో ఆవిడ తన తరఫు బంధువులు ఉన్నారని తెలిపింది. అక్కడేదో మంచి వైద్యం అందుబాటులో ఉందని విని నా దగ్గర నమ్మకంగా పనిచేసే చలపతిని తోడు ఇచ్చి పంపించాను. చెప్పాను కదా, ఆపదలేవి ఒంటరిగా రావని. దురదృష్టం వెన్నాడుతూనే ఉందని అర్థమైంది. ఆ ప్రయాణంలోనే బస్సు ప్రమాదంలో చలపతి కాళ్ళు విరగొట్టుకున్నాడు. గర్భవతి అయిన సీతమ్మ నెలలు నిండని పిల్లాడిని కని చనిపోయిందని వినాల్సి వచ్చింది. ఇక చలపతి ఈ ఊరు మొహం చూడటానికి ఇష్టపడలేదు. కాళ్ళు విరగొట్టుకున్నవాడు కాయ కష్టం చేసి ఏం బ్రతకగలడని నేనే వాడికి లోటు కలగకుండా జీవితం సాగడానికి డబ్బు ఏర్పాటు చేశాను. దాంతో అందరినీ పోగొట్టుకున్న నాకు దుఃఖం నుండి కొంతలో కొంత ఊరట కలిగింది. ఇది జరిగింది. అప్పటి నుండి మళ్ళీ పెళ్లి చేసుకోనని భీష్మించు కూర్చున్న నన్ను బలవంతాన ఒప్పించి నా మేనమామ తన కూతుర్ని కట్టబెట్టాడు. 3 పిల్లలు తలో దిక్కును ఉద్యోగాలంటూ పోతే కనిపెట్టుకుని ఉండాల్సిన భార్య కూడా నెపం వేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఊళ్ళో వాళ్ళ అవసరాలకు డబ్బు అప్పుగా ఇచ్చి ఆదుకుంటుంటే వడ్డీ వ్యాపారి కర్కోటకుడు అనే పేరు వచ్చింది. ఎవరికి అక్కర్లేని డబ్బు నాకు మాత్రం ఎందుకు అని ఆ వ్యాపారము వదిలేసి నాకు తోచిన మంచి పనులు చేస్తూ నీలాంటి వాళ్ళ అండతో రోజుల్ని నెట్టుకొస్తున్నానా? జరిగింది అర్థం చేసుకోకుండా ఊరి వాళ్ళు ఒక కట్టుకథ ప్రచారంలోకి తెచ్చారు. మామూలే కదా, మంచి పనులను ఎవరు అర్థం చేసుకోరు కానీ ఇలాంటి కట్టుకథలను మాత్రం ఇట్టే నమ్మేస్తారు పిచ్చి జనం. ఆ కట్టుకథ ఏమిటో నీ చెవినా పడే ఉంటుంది. సీతమ్మ మీద కన్నేసి నేనే ఆ పంతుల్ని చెరువు నీటిలో ముంచేసి చంపించానట. ఆ సీతమ్మను చెరబట్టడం చూసే మా బాలాంబ మనోవ్యధితో చనిపోయిందట. ఇక పిచ్చెక్కిన సీతమ్మను చలపత్తో దూరంగా పంపించి
ఆవిడను కడతీర్చానని ఊళ్ళో జనం చెప్పుకున్నారు. ఏం చేస్తాం, రోజులు అలా వచ్చాయి, భరించక తప్పలేదు. ఎవరేమనుకుంటే నాకేమని నాకు తోచిన మంచి పనులు చేసుకొస్తున్నాను. ఊళ్ళోని చెరువుకి పూడికి తీయించాను, స్కూల్ బిల్డింగ్కి డొనేషన్ ఇచ్చాను, రోడ్లు బాగు చేయించడానికి డబ్బు ఖర్చు పెట్టాను. దీనికి విపరీతార్థమే వచ్చింది. డబ్బు సంపాదించడం అయ్యాక అధికారం కోసం ఇలా పాటలు పడుతున్నానని మా ఊరు జనం ఆరోపిస్తున్నారు. మధ్యలో అడ్డం వెళ్ళి, అయితే మీరు ఎన్నికల్లో పోటీ చేయడం లేదా దొరా అని అడిగాను. నా మాటలకు ఆయన మళ్ళీ చిన్నగా నవ్వారు. వాళ్ళేదో వాగుతుంటే నేనెందుకు పోటీకి దూరంగా ఉండాలిరా? అధికారం ఉంటే మరింత సేవ చేయొచ్చు అనేదే నా అభిప్రాయం. ఆ దారిలో సంపాదించుకుంటానని వాళ్ళ ఆరోపణ, అంతే. దీనికేనా మీరు ఆందోళన పడుతున్నారు? నా సందేహం బయటపెట్టాను. ఆయన మొహంలో వెంటనే కలవరం చోటు చేసుకుంది. ప్రజల మాటలకు నేనేం భయపడటం లేదు. మొరుగుతున్నారు అనుకుని ఊరుకుంటా. 4 రూకలు మొహం మీద పడేస్తే వాళ్లే జై కొడతారు. జనం నైజం నాకు తెలుసు కదా. అది కాదు విషయం. ఓ కొత్త సంగతి బయటకు వచ్చింది. జనం గుసగుసలు పోతున్నారని నాకు తెలిసింది. సీతమ్మ చనిపోలేదట, బతికి బయటపడింది. ఓ కొడుకుని కని పెంచి పెద్ద చేసిందట. ఈ మధ్య చనిపోతూ నేనే తన తండ్రినని చెప్పిందట. అందుకని వాడు ఈ ఊరికి వచ్చాడట, నన్ను చంపాలని. అది విషయం. ఆయన గొంతు కొంచెంగా వణకటం గమనించాను. అదంతా కట్టుకదే కదండి, మీరెందుకు కంగారు పట్టం? తాపిగా అడిగాను. ఆయన మొహం కోపంతో ఎర్రబడింది. ఏమో, ఎవన్నో పెంచి వాళ్ళ ఆయనకు నేనే చంపించాననే కారు కూతలు నమ్మి నన్ను చంపమని చెప్పి చొచ్చిందేమో. నిజంగానే అది పుకారు కాదండి. ఎవడో ఒకడు ఈ ఊరికి కొత్తగా వచ్చినవాడు ఉన్నాడు. ఆనుపానులన్నీ తెలుసుకుని చంపాలనే ప్లాన్తో వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చాక మీరు చేస్తున్న మంచి పనులన్నీ చూసి మనసు మార్చుకున్నాడులేండి. వాడిని కలిశాను. నేనే స్వయంగా ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను. వాడి వల్ల మీకు ఎలాంటి హాని లేదు. నేను చెప్తున్నాగా, ఏదో వదంతిని నమ్మి మీరేమీ ఆదుర్దా పడాల్సిన పని లేదు. నిజమా? నువ్వు వాడిని కలిసావా? ఆశ్చర్యంతో ఆయన కళ్ళు పెద్ద పెద్ద గోళీలంత అయ్యాయి. నేను నిజమన్నట్లుగా తలూపాను. అంతే. ఆయన ఆవేశంతో ఎగిరిపడ్డారు. ఈ మాట ముందుగానే నాకెందుకు చెప్పలేదురా? ఈ పాటికి వాడిని మనమే వేసేస్తే ఏ గొడవ ఉండేది కాదుగా. ఉరిమినట్లే అరిచారు. నేను నిర్ఘాంతపోయాను. వాడు చాలా అర్భకుడండి. అమాయకుడిలా ఉన్నాడని, ఆ పైన ఇప్పుడు మనసు మార్చుకున్నాడని తెలుసుకున్నానన్నా కదా. ఈ పుకారు మీ వరకు రాదని, వచ్చినా అది నిజం కాదు కాబట్టి మీరేం పట్టించుకోరని అనుకున్నాను అంటూ నసిగాను. అంటే వాడి నటన చూసి నువ్వు మోసపోయావన్నమాట. నా ప్రాణానికి ముప్పు పొంచి ఉందని తెలిసి నిమ్మడంగా ఉన్నావా? ఆయన కళ్ళు ఎర్రబారాయి. నిన్ను ఎంత నమ్మానురా? నా కొడుకైనా సరే నన్ను చంపాలనుకున్న వాడిని ఏం ఆలోచించకుండా వేటు వేసేయాలా లేదా? మళ్ళీ కోపంతో ఊగిపోతూ అరిచినట్లుగా అడిగారు. నువ్వున్నావనే కాదు, నేను ఎవరి వల్ల నాకు ఏ హాని రాదని నిశ్చింతగా ఎన్నాళ్ళు ఉన్నాను. ఇప్పుడైనా ఆలస్యం చేయకుండా నీ కత్తికి పదును పెట్టు, పని పెట్టు ఆజ్ఞాపించారు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, నేనుండగా మీకు వేరెవ్వరి వల్ల హాని కలగదనే మాట మా మాటికి నిజం. అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వనే ఇవ్వను. నా మాటలకి కొంచెం శాంతించినట్లుగా చూశారు. సరేలే, అయినా ఆలస్యం అయితే అయ్యింది కానీ ఇప్పుడైనా ఆ పని చూడు, శత్రుశేషం ఉండకూడదు. నేను కొంచెం నిదానంగా అన్నాను. ఏమో, వాడు మీ కొడుకనే ప్రచారంతో ఈ ఊళ్ళోకి వచ్చాడు. అందుకే కొంచెం గుంజాటన పడ్డాను. చాలే, ఇలాంటప్పుడు కొడుకైనా సరే వెనుకంజ వేయకూడదు, వేసేయాల్సిందే. ఇలా మెత్తపడితే నేను ఈ స్థితిలోకి వచ్చేవాడినా? ఎన్ని డక్కా మొక్కీలు తిన్నా ఇలా నెలదొక్కుని ఉన్నానంటే కారణం ప్రాణాల మీద ఉన్న ఆశ, డబ్బు మీద ఉన్న యావ. కట్టుకున్నది వదిలేసిపోయినా, కన్నబిడ్డలు దేశాలు పట్టుకుని పోయినా ఎలా నిలబడ్డాననుకుంటున్నావు? గుండె ధైర్యం ఉన్నవాడిని అవటం వల్లనే కదూ. ఆయన మాటలకు ఏం జవాబు చెప్పాలో తోచలేదు. ఒక క్షణం దిక్కుతోచినట్లు నిశ్శబ్దంగా ఉండిపోయాను. మనిషిని కాదు, వాడిలోని దుర్మార్గాన్ని చంపాలనుకోవాలని మా అమ్మ చెప్పిన మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి దొరా. అందుకే వాడిని చంపాలనే ఆలోచన రాలేదు. చాలా నెమ్మదిగా అన్నాను. ఆయన ఫక్కును నవ్వారు. నేను చెప్పిన కథ అంతా విన్నాక కూడా నేను చెప్పిన సామెత అర్థం నీకు తెలియలేదు కదూ. చలపతి నా దగ్గర నమ్మకంగా ఉండే పాలేరు. నేనేం చెప్పినా ఎందుకని కూడా అడగకుండా చేసుకుపోయేవాడు. అందుకే కదూ వాడికి జీవితం అంతా నెల నెల అందేట్లుగా పోషణకు కూడా ఏర్పాటు చేశాను. కాళ్ళు పోయినాయి కాబట్టి ఆధారం కోసం ఒక కూలీ మనిషి ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నాడని చలపతి ఫోన్లో చెప్పాడు. సరే, ఏదోలా బతుకు గాని ఎప్పుడూ ఇక ఇటువైపు రాకని చెప్తే ఆ మాటను నిలబెట్టుకున్నాడు. చలపతి చనిపోతూ నిన్ను నా దగ్గరకు వెళ్ళమని చెప్తేనే కదూ వాడి కొడుకు కాబట్టి నమ్మకంగా పనిచేస్తావని పెట్టుకున్నాను. మీ అమ్మ ఓ కూలీ నాలి చేసుకునే మనిషి.
పాలేరు భార్య ప్రవచనాలు చెప్పిందంటూ నువ్వంటే పుట్టింటి గొప్పలు మేనమామ దగ్గర అనే సామెత గుర్తొచ్చి నవ్వొచ్చింది. చలపతి మా నాన్నని మీకు అప్పుడు చెప్పానేమో కానివ్వండి, నాకు గుర్తులేదు. అందుకే అబద్ధాలు చెప్పేవాళ్ళకి మంచి జ్ఞాపక శక్తి అవసరం అంటారు, నాకు అది లేదు అన్నాను. ఆ మాటలకి ఆయన త్రుళ్ళిపడి, అబద్ధమా అంటే నువ్వు... గొంతు తడారిపోయిందేమో. ఆ 2 మాటలు కీచుగా వచ్చాయి. మరి నువ్వు ఎవరు అన్న ప్రశ్న ఆ మొహంలో కొట్టొచ్చినట్లు కనపడింది. నేను సీతమ్మ కొడుకుని. ఒక్కసారి నా మాటలకు చిరాకు పడుతూ మా అమ్మ ఓ భయంకరమైన నిజం చెప్పింది. తన భర్తను చంపిన దుర్మార్గుడి అత్యాచారం వలన తన కడుపును పుట్టినవాడినని. గర్భవతిగా ఉన్న నా పిచ్చి తల్లిని మీ మాట ప్రకారం తుదముట్టించడానికి మనసు రాక చలపతి మావయ్య మీకు అబద్ధం చెప్పి అన్నగా మా అమ్మకు అండగా నిలబడి ఆరోగ్యవంతురాల్ని చేయడమే కాదు, అన్ని విషయాల్లోనూ ఆసరాగా నిలబడ్డాడు. కాళ్ళు పోగొట్టుకున్న మాట మాత్రం నిజమేలేండి. మీరన్నట్లుగా నిజమే. కూలీనాలి చేసుకునే మనిషి నోటి వెంట ప్రవచనాలు రాకపోవచ్చునేమో కానీ మంచితనంలో మాత్రం ఆవిడికి ఎవరూ సాటి రాలేరు. ఇక ప్రవచనాల పనేముందండి? ప్రేమ, సేవ, మంత్రాలు తెలిసిన మనిషికి ఎంతటి సిరి సంపదలున్నా ఇంకా సంపాదించాలనే ఆశ, యావా ఉన్న మీలాంటి వాళ్ళకి అలాంటి మనుష్యుల మనస్సు అసలు అర్థం కాదు. మా అమ్మ చెప్పిన మాటలకు ఆవేశంతో కన్న తండ్రి అయినా సరే కడతేరుస్తానని శపథం చేయబోతుంటే నాలోని రాక్షసాంశను తుదముట్టించాలనే తలంపుతోనే ఎన్నో హితోక్తులు నూరిపోస్తున్నానని అంది. అయినా నాలోని రాక్షసాంశ వల్లనే కాబోలు ప్రవచనాలు చెప్తూ పెంచినా తన పెంపకానికి ప్రయోజనం లేకపోయిందే అని చింతిస్తుంటే నేను అప్పటికీ మౌనంగా ఉండిపోయాను. అమ్మను బాధ పెట్టడం ఇష్టం లేక. అమ్మ చనిపోయాక ఈ ఊరు వచ్చాను, నా జన్మకు కారణమైన వాడిని చంపాలనే ఉద్దేశంతోనే. కానీ మీరు చేశారని చెప్పుకుంటున్న మంచి పనుల గురించి విని నా ఉద్దేశం మార్చుకున్నాను. ఎన్నికల్లో గెలుపు కోసం సేవ చేస్తున్నట్లు నటిస్తున్నారని తెలుసుకోలేకపోయాను. మా అమ్మ చెప్పినట్లుగా మీలో రాక్షసాంశను మీరే రూపుమాపేసుకోగలరని నమ్మి మీ సేవకుడిగా స్థిరపడ్డాను. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడటమే నా ధ్యేయంగా మార్చుకున్నాను. ఈ ఊరి జనం నేనెప్పుడో ఈ ఊరికి వచ్చాననే నిజం సరిగ్గా తెలుసుకోలేక ఎవరో ఇప్పుడు వచ్చినట్లుగా ప్రచారం మొదలు పెడితే మీరు తేలిగ్గా నమ్మేశారు. అమాయకుడని చెప్పినా కన్న కొడుకని తెలిసిన శత్రువుగా భావించి చంపమని నన్ను ఆదేశించటంతోనే నాకు అర్థమైంది మీలోని రాక్షసాంశ అంతరించదని, మామూలుగా సంహరించటమే సరి అయిన మార్గమని తెలుసుకున్నాను. అందుకే మా అమ్మకు క్షమాపణలు చెప్పుకుంటూ మీ ఆనతిని పాటిస్తూ కత్తికి పని చెప్పడమే చేయాలనుకుంటున్నాను అంటూ చటుక్కును వెనుదిరిగి కొబ్బరి బోండం పైనున్న కొడవల్ని చేతుల్లోకి తీసుకున్నాను. ఆయన ఆ దొర భయంతో వణికిపోతున్నట్లుగా చూస్తూ, నువ్వు నన్ను ఇప్పుడు... మాటలు పూర్తి కానే లేదు. నా చేతిలోని కొడవలికి పని చెప్పాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఆయన ప్రాణవాయువులు గాలిలో కలిసిపోయాయి. నేను ఏకరువు పెట్టిన నిజాలను జీర్ణించుకోలేక ప్రాణాలనే వదిలేశాడని నాకు అర్థమైపోయింది. ఒక నిజం ఆయన అంతగా భయపెట్టిందన్నమాట. కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్న సామెత అలా నిజమైంది. నా చేతిలోని కొడవలి మళ్ళీ యథాస్థానంలోకి చేరింది. బోండాంపై తల వంచుకుని కూర్చుంది. నా చేతులకు రక్తపు మరకలు అంటకూడదని, నేను నేరస్తుడిగా మిగలకూడదని అనుకున్న అమ్మ కోరిక ఇలా తీరిందన్నమాట అనుకున్నాను మనసులోనే. ఇంతటితో రాక్షస సంహారం కథ సమాప్తం. వచ్చే వారం ఇంకో కథతో కలుద్దాం.